నగరంలో ఎమ్మెల్సీ కల్పలతారెడ్డిని కలిసి పలు సమస్యలపై ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘ నాయకులు వినతిపత్రం సమర్పించారు. జిల్లా పరిషత్లో అదేవిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయుల ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వ ఉపాధ్యాయ నాయకులు ఎండీ కాసిం కోరారు. ఇదే అంశంపై నగరంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్సీ కల్పలతారెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో ప్రభుత్వ ఉపాధ్యాయ నాయకులు ఎండీ కాసిం మాట్లాడుతూ ఎంఈఓ 1, ఎంఈఓ 2లో ఉన్న సమస్యలను ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని, ఆమె సానుకూలంగా స్పందించారని, సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఎంఈఓ 2 తీసుకొచ్చి ఈరోజు ఎందుకంటే ఏదైతే విద్యా వ్యవస్థలో మార్పులు వచ్చాయో వాటినన్నింటినీ కూడా పరిశీలించడానికి కష్టమవుతుంది కాబట్టి ఎంఈఓలను కూడా ఎంఈఓ 2లు తీసుకొచ్చి ఈరోజు 672-79 ఎంఈఓలు కూడా తీసుకురావడం జరుగుతుంది. తీసుకొచ్చి ఈరోజు వాళ్ళకు ప్రమోషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు మనం చూసుకుంటే హెచ్జిటి నుంచి ఎస్ఏగా, ఎస్ఏ నుంచి పీజీటీగా ఈరోజు అనేకమైన ప్రమోషన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే చూసుకుంటే ఇంకా 10,000 పోస్టులు నిజంగా అప్గ్రేడ్ చేయడం జరిగింది. పండిట్స్ అండ్ పీఈటీ పోస్టులు 12,000 పోస్టులను అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇంకా చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ మా జగనన్న లాంటి నాయకుడు ఎప్పటికీ ఎవ్వరూ రారు. అందుకే ఎక్కడికి వెళ్ళినా కూడా మారుమూల ప్రాంతాల్లో కానీ ఉద్యోగస్తుల్లో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ కావాలే జగన్, రావాలే జగన్ అంటూ 101-75 అనే విధానంతోనే మేము ముందుకెళ్తున్నాం. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఎంఈఓ ఇస్తామని చెప్పారు. ఒక విధంగా ఫిలప్ చేస్తారు కొన్ని. ఇప్పుడు మిగిలిన ఖాళీలు కూడా భర్తీ చేయాలని చెప్పి మేడం గారికి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు కూడా హామీ ఇచ్చారు. ఈ విధంగా హామీ ఇచ్చిన విధంగా ఎంఈఓ 1 పోస్టులన్నీ గవర్నమెంట్ యాజమాన్య ఉపాధ్యాయులకు చేసి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.